6 నెలల సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. ఇప్పుడు 10 ఏళ్ల సావాసం తర్వాత తెలంగాణలో వారు వీరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్లేస్లోకి బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ ప్లేస్లోకి కాంగ్రెస్ వచ్చింది. 2014లో బీఆర్ఎస్కి వచ్చింది 63, కాంగ్రెస్ పార్టీకి అంటే అప్పటిదాంతో పోల్చుకుంటే కొంచెం బెటరే కానీ వీళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి. బట్ ఓవరాల్గా చూసుకుంటే అధికారంలో నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళారు, ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చారు. అట్లాగే పార్లమెంట్ స్థానాల ప్రకారం 2014లో భారీ మెజార్టీతో గెలిచినటువంటి భారీ సీట్లు సాధించినటువంటి టీఆర్ఎస్ 2019కి వచ్చేటప్పటికి 9 స్థానాలకు పరిమితమైంది. 4 భారతీయ జనతా పార్టీ, 3 కాంగ్రెస్ పార్టీ, 1 ఎంఐఎం గెలుచుకుంది. ఇప్పుడు చూస్తే తెలుగుదేశం అక్కడ ఎట్లాగూ లేదనుకోండి, బీఆర్ఎస్ ప్లేస్కి కాంగ్రెస్ వెళ్తుంది. తాజాగా జీవాల సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాలు వస్తాయని, బీఆర్ఎస్ 2 దగ్గరికి పరిమితం అవుతుంది, ఓ సీటు బీజేపీ లాక్కుపోతుంది. ఎంఐఎం అక్కడ 1. ఈ స్టేజ్లోకి రావడం అన్నటువంటిది అంటే వీళ్ళ సర్వే అంచనా, వాస్తవం ఏమవుతుందనేది చూడాలి.